డియర్ స్టూడెంట్స్, థర్డ్ సెమిస్టర్లో మల్టీడిసిప్లినరీ కోర్సు బేసిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి రెమెడియల్ కోచింగ్ కింద ఎవరైతే ఈ సబ్జెక్ట్ని బ్యాక్లాగ్ కింద రాస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఇది ఒక మల్టీడిసిప్లినరీ కోర్స్. మల్టీడిసిప్లినరీ కోర్స్ మీన్స్ బీకామ్ స్టూడెంట్స్ లేదా బిఏ స్టూడెంట్స్ సైన్స్ సబ్జెక్ట్ చదవాలనే ఉద్దేశంతో ఒక సైన్స్ కోర్సు అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ కోర్సు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్న కంటెంట్ కానీ టెర్మినాలజీ కానీ కొంచెం మీకు డిఫికల్ట్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఏదైతే స్టడీ మెటీరియల్ ప్రిపేర్ చేశానో అది చాలా సింప్లిఫైడ్గా విత్ మినిమల్ టెక్నికల్ టెర్మినాలజీ రాశాను, కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేలాగా. సో ఇప్పుడు ఈ కోర్స్లో ఈ యూట్యూబ్ సిరీస్ ద్వారా ఈ బ్యాక్లాగ్ ఎవరైతే రాస్తున్నారో ఎండిసి బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఈ వీడియోస్ కనుక వింటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ బ్యాక్లాగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ మీరు సెకండ్ యూనిట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అకార్డింగ్ టు ఎలక్ట్రికల్ కండక్టివిటీ అన్న టాపిక్ ఫస్ట్ డీల్ చేస్తే ఈ వీడియోలో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ కూడా చాలా తక్కువ లెంగ్త్తో, నాట్ మోర్ దెన్ 10 minutes చేస్తాను. మీరు ప్రిపేర్ అయ్యే ముందు, అంటే ఈ క్వశ్చన్ ఏదైతే చదువుతారో చదివే ముందు ఒకసారి ఈ వీడియో వింటే కనుక కాన్సెప్ట్ అర్థమైతే మీకు అది మెమరైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అకార్డింగ్ టు ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సాలిడ్స్ అంటే మనకు తెలుసు కదా, ఘన పదార్థాలు. ఎలక్ట్రికల్ కండక్టివిటీని బేస్ చేసుకుని సాలిడ్స్ని ఎలా మనం డివైడ్ చేస్తాం. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనే పదం చూడటానికి గంభీరంగా ఉన్న, సింపుల్గా మనకు తెలుసు కరెంట్ అనేది అన్ని మెటీరియల్స్ గుండా పాస్ అవ్వదు. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి ఇబ్బంది పడుతుంటే మనం ఏదన్నా పొడిగా ఉన్న ఒక వుడ్ తీసుకుని సెపరేట్ చేస్తాం, అంటే దాని గుండా కరెంట్ పాస్ అవ్వదనే కదా. అలాగే మెటల్స్ ఉన్నాయి, మెటల్స్ని పట్టుకుంటే షాక్ కొడుతుంది, అంటే వాటి గుండా కరెంటు పాస్ అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ కామన్ సెన్సే, దీన్ని మనం కొంచెం ఫిజిక్స్ టెర్మినాలజీలో రాస్తున్నాను చూడండి. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఏం లేదు, మెటీరియల్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా. ఎలక్ట్రిసిటీ కనుక మెటీరియల్ గుండా పాస్ అయితే దాన్ని కండక్టర్ అంటారు. అలా కాదు, ఆ మెటీరియల్ గుండా కరెంట్ పాస్ అవ్వకపోతే దాన్ని ఇన్సులేటర్ అంటారు. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types బేసింగ్ ఆన్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ దెమ్. ఒక మెటీరియల్ గుండా కరెంట్ పాస్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి మనందరికి తెలుసు మెటీరియల్స్ 3 types. కండక్టర్స్ అంటే ఏంటి చెప్పానుగా ఇప్పుడే, ఏ మెటీరియల్స్ గుండా అయితే కరెంట్ పాస్ అవుతుందో వాటిని కండక్టర్స్ అంటారు. ఏ మెటీరియల్స్ అయితే కరెంట్ని బ్లాక్ చేస్తాయో వాటిని ఇన్సులేటర్స్ అంటారు. ఈ రెండు కాకుండా, కండక్టర్స్ ఇన్సులేటర్ రెండు కాకుండా మధ్యస్థంగా ఉండే మెటీరియల్స్ ఉన్నాయి, వాటిని సెమీ కండక్టర్స్ అంటారు. అంటే మన కంప్యూటర్లో ఉన్న ట్రాన్సిస్టర్స్, డయోడ్స్ ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్తో తయారవుతాయి. మీకు ఈ నోట్స్ ఎలా రాశానంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కండక్టర్స్ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఈ 3 points కండక్టర్స్ గురించి రాసిన పాయింట్స్కి సిమిలర్గానే ఇన్సులేటర్స్ ఉంటాయి. సో కండక్టర్స్ మీరు చదివితే ఇన్సులేటర్స్ సిమిలర్గా రాసుకోవచ్చు, అలాగే సెమీ కండక్టర్స్ కూడా రాయొచ్చు. నేను ఒకసారి కంపారిటివ్గా చెప్తాను, ఈజీగా ఉంటుంది. సో కండక్టర్స్ అంటే మనం అనుకున్నట్టుగా ఏ మెటీరియల్స్ గుండా అయితే కరెంట్ పాస్ అవుతుందో అవే కదా కండక్టర్స్. సో మెటీరియల్స్ దట్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో త్రూ దెమ్ ఆర్ నోన్ యాజ్ కండక్టర్స్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు, మెటల్స్ అన్ని ఎగ్జాంపుల్సే. మెటల్ పేరు ఏదైనా రాసేయచ్చు మీరు ఎగ్జాంపుల్ కింద, కాపర్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్. ప్రాపర్టీస్ ఏంటంటే 3 ప్రాపర్టీస్ రాయాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అవి కండక్టర్స్ కాబట్టి కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే వాటిది తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఏం లేదమ్మా, ఒక మెటీరియల్ గుండా కరెంట్ పాస్ అయ్యేటప్పుడు ఆ మెటీరియల్ కరెంట్ ఫ్లోని కొద్దో గొప్ప అపోజ్ చేస్తుంది. కానీ కండక్టర్స్లో కరెంట్ ఫ్రీగా పాస్ అవుతుంది కదా మెటల్స్లో, అప్పుడు రెసిస్టెన్స్ మనం ఎలా ఉందని చెప్పాలి, తక్కువ ఉందని చెప్పాలి. సో హై కండక్టివిటీ, లో రెసిస్టెన్స్, తర్వాత అప్లికేషన్స్ ఎక్కడ వాడతారు. ఓకేనా. సో మీరు కండక్టర్స్ పాయింట్స్ కనుక చూసుకుంటే దానికి సిమిలర్గా ఇన్సులేటర్స్ ఉంటాయి చూడండి.
ఇప్పుడు కండక్టర్స్ డెఫినేషన్ చూడండి, మెటీరియల్స్ దట్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో త్రూ దెమ్ అని రాశాను. ఇన్సులేటర్స్ లో ఎలా రాయాలి? ఇన్సులేటర్స్ ఏం చేస్తాయి? బ్లాక్ చేస్తాయి కదా కరెంట్ ని. సో మెటీరియల్స్ దట్ డో నాట్ అలౌ, సేమ్ పాయింట్, కాకపోతే అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ అని రాసాం ఇక్కడ. ఇన్సులేటర్స్ అయితే మెటీరియల్స్ దట్ డో నాట్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో త్రూ దెమ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కింద మెటల్స్ కి ఏం రాసాం? కాపర్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్ రాసాం. వీటికి ఏం రాయాలి? రబ్బరు, గ్లాసు, ప్లాస్టిక్, వుడ్, అంటే ఏవైతే మనకి కరెంట్ బ్లాక్ చేస్తాయో వాటిని రాయాలి. ఓకే, నెక్స్ట్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ రాశారు కదా, ఇక్కడ హై కాదు, ఇక్కడ ఏం రాయాలి? లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ రాస్తాం. అలాగే ఇక్కడ లో రెసిస్టెన్స్ రాసాం, ఇవి కండక్టర్స్ కాబట్టి. అదే ఇన్సులేటర్స్ లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హై రెసిస్టెన్స్ అని రాసాం. సేమ్ అప్లికేషన్స్ ఎక్కడ వాడతారంటే, మీరు కండక్టర్స్ ని ఎక్కడ వాడతారు? వైర్స్, కేబుల్స్ లో వాడతారు. వేరేస్ ఇన్సులేటర్స్ ని ఎందుకు వాడతారు? కరెంట్ షాక్ కొట్టకుండా వైర్స్ పైన కోటింగ్ ఉంటుంది కదా, కోటింగ్ కానీ లేకపోతే ఇన్సులేషన్ కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ జరగకుండా మెటీరియల్స్ లో ఇన్సులేటర్స్ ని వాడతారు. సో మీరు సిమిలర్ గా ఉంది కాబట్టి కంటెంట్ చాలా ఈజీగా దీన్ని మెమరైజ్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు సెమీ కండక్టర్స్. నేను ఇందాక ఏమన్నాను? సెమీ కండక్టర్స్ అంటే ఎలాంటి మెటీరియల్స్ అంటే కండక్టర్స్ కాదు, ఇన్సులేటర్స్ కాదు. కండక్టివిటీ వాటిది ఎలా ఉంటుందంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్ కాకుండా సెమీ కండక్టర్స్ కి మధ్యస్థంగా ఉంటుందన్నమాట. మెటీరియల్స్ దట్ హ్యావ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ బిట్వీన్ అంటే కండక్టర్స్ కి, ఇన్సులేటర్స్ కి మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ కి ఎగ్జాంపుల్స్ మాత్రం ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మెటీరియల్స్ ఉంటాయి ప్రత్యేకంగా ఇలాంటి ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేసేవి. సిలికాన్, జెర్మేనియం, అండ్ గ్యాలియం ఆర్సెనైడ్. అట్లీస్ట్ మీరు సిలికాన్, జెర్మేనియం రాయాలి. ప్రాపర్టీస్ మళ్ళీ చూడండి, ఇక్కడ సిమిలర్ గానే రాశాను. మనం కండక్టర్స్ కి ఏమని రాసాం? హై అని రాసాం, హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని రాసాం. ఇన్సులేటర్స్ కి లో రాసాం. ఇప్పుడు ఇన్సులేటర్స్ కాకుండా సెమీ కండక్టర్స్ కి ఎలా రాయాలి? మధ్యస్థంగా అన్నాను కదా, మోడరేట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఓకే, నెక్స్ట్ హై రెసిస్టెన్స్ రాసాం ఇన్సులేటర్స్ కి. ఇక్కడ ఏం రాయాలి? వేరియబుల్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు సెమీ కండక్టర్స్ లో. అందుకే వాటిని మనం ఎక్కువ వాడతాం. అప్లికేషన్స్ ఎందులో వాడతారంటే, ఇంకా మీరు ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా, కంప్యూటర్స్ కానీ, సోలార్ సెల్స్ కానీ, ట్రాన్సిస్టర్స్, ఇవన్నీ కూడా దేనితో తయారవుతాయి? అప్లికేషన్స్ సెమీ కండక్టర్స్ తో తయారవుతాయి. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. మనం ఒక మెటీరియల్ గుండా కరెంట్ పాస్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి మెటీరియల్స్ ని 3 టైప్స్ అన్నమాట. కరెంట్ ని పాస్ చేస్తే కండక్టర్స్, బ్లాక్ చేస్తే ఇన్సులేటర్స్, మధ్యస్థంగా ఇంటర్మీడియట్ గా ఉంటే సెమీ కండక్టర్స్. డెఫినేషన్ రాయడం, తర్వాత 3 ప్రాపర్టీస్ రాయడం: హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ, రెసిస్టెన్స్, అప్లికేషన్స్. సిమిలర్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెమీ కండక్టర్స్ గురించి మళ్ళీ సెపరేట్ గా రాయాలి. సెమీ కండక్టర్స్ 2 టైప్స్ అన్నారు, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. తేడా ఏంటంటే, సెమీ కండక్టర్ ని మనం ప్యూర్ ఫామ్ లో తీసుకుంటే, ప్యూర్ అంటే మనం దాన్ని ఏమి డోపింగ్ చేయకుండా, దాని ప్రాపర్టీస్ ని మార్చకుండా తీసుకుంటే దాన్ని ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటారు, అంటే యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే. ఎక్స్ట్రిన్సిక్ అంటే మనం ఏం చేస్తామంటే డోప్ చేస్తాం, అంటే ఏదన్నా రెసిపీకి ఏదైనా టేస్ట్ రావడం కోసం ఇంగ్రీడియంట్ కలిపినట్టు సెమీ కండక్టర్ తీసుకొని, ప్యూర్ సెమీ కండక్టర్ తీసుకొని దాని గనక ఏదన్నా ఇంప్యూరిటీ యాడ్ చేసి ప్రాపర్టీస్ మారిస్తే దాన్ని ఎక్స్ట్రిన్సిక్ అంటారు. సో మీరు ఇక్కడ చూడండి, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఎలా రాయాలంటే, ఫస్ట్ మెటీరియల్స్ దట్ హ్యావ్ కండక్టివిటీ బిట్వీన్ దట్ ఆఫ్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్. ఇది ఆల్రెడీ రాసిందే. ఎగ్జాంపుల్స్ కూడా మనం ముందు చెప్పింది, సిలికాన్, జెర్మేనియం. ఇప్పుడు ఏమన్నా సెమీ కండక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ కదా, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. ఇక్కడ దాకా మీరు కొత్తగా చదివిందేం లేదు. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏమని చెప్పాను చూడండి, సెమీ కండక్టర్స్ విచ్ ఆర్ ప్యూర్. సింపుల్ గా చెప్పాలంటే ప్యూర్ సెమీ కండక్టర్స్ ని ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. ఓకే,
అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటాయా? ఉండవు. మనం యాడ్ చెయ్యం. So semiconductors which are pure and do not contain any impurities are called intrinsic semiconductors. ఎగ్జాంపుల్స్ కింద మనం సిలికాన్, జెర్మేనియం చూపిస్తాం. ఓకే, కంపారిటివ్గా చెప్తాను చూడండి. ఎక్స్టెన్సిక్ అంటే ఎలా రాయాలి? దీనికి డెఫినేషన్ ఇంట్రెన్సిక్ చూసి రాయొచ్చు. సెమీ కండక్టర్స్ విచ్ ఆర్ ప్యూర్ అని ఇంట్రెన్సిక్ అన్నాము. ఇక్కడ ఏమనాలి? సెమీ కండక్టర్స్ విచ్ ఆర్ నాట్ ప్యూర్, ప్యూర్ కాదు, అండ్ డోప్డ్ విత్ ఇంప్యూరిటీస్, ఇంప్యూరిటీస్ ని యాడ్ చేస్తే దే ఆర్ కాల్డ్ ఎక్స్టెన్సిక్. ఎగ్జాంపుల్స్ ఏమని చెప్తాం? బోరాన్, గాలియం, ఆర్సెనిక్ తో ఇక్కడ పాయింట్ చూడండి. ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ ఆర్ డోప్డ్ విత్ ఇంప్యూరిటీస్ లైక్ బోరాన్, గాలియం, ఆర్సెనిక్. ఓకే, సో ఇలా చేస్తే గనక వాటిని ఎక్స్టెన్సిక్ అంటారు. ఇక్కడ ఈ పాయింట్స్ కూడా చూసుకోండి. ఇక్కడున్న పాయింట్స్ ని బట్టి ఈ పాయింట్స్ ఈజీగా రాసేయచ్చు. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఆర్ కంపోజ్డ్ సోల్లీ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్. అందులో సెమీ కండక్టర్ మెటీరియలే ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఉండవు. ఓకే, తర్వాత ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 3 పాయింట్స్ సేమ్ పాయింట్స్. ఇంట్రిన్సిక్ లో ఏం రాస్తామో ఇక్కడ ఎక్స్టెన్సిక్ లో కూడా అవే రాసాము, అబ్జర్వ్ చేయండి. ఓకే, అంటే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ లో చార్జ్ క్యారియర్స్ అంటే కరెంట్ ని తీసుకెళ్లే క్యారియర్స్ ఎవరంటే 2 ఉంటాయి, ఎలక్ట్రాన్స్, హోల్స్. ఇక్కడ కూడా అంతే, ఎలక్ట్రాన్స్, హోల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ మనకి ఇంట్రిన్సిక్ లో ప్యూర్ తీసుకుంటాం కదా, అందుకే ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి నెంబర్ ఆఫ్ హోల్స్ కి ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. 2 క్యారియర్స్ ఉంటాయి సెమీ కండక్టర్స్ లో, ఎలక్ట్రాన్స్, హోల్స్. ఈ 2 ఇంట్రిన్సిక్ లో ఈక్వల్ గా ఉంటాయి. చూడండి, ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హోల్స్. అదే ఎక్స్టెన్సిక్ లో చెప్పండి, ఎక్స్టెన్సిక్ లో ఎలా ఉంటుందంటే ఇన్ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ అని రాసి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హోల్స్. ఓకేనా, ఈక్వల్ గా ఉండవు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ 2 టైప్స్ అన్నమాట. ఏంటవి? ఎన్ టైపు, పి టైపు. ఓకే, ఎన్ టైపు, పి టైపు. ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఎన్ అంటే నెగిటివ్ కదా, నెగిటివ్. చార్జ్ క్యారియర్స్ 2 అని చెప్పాను కదా ఇక్కడ, ఎలక్ట్రాన్స్, హోల్స్ అని. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది వాటికి, అందుకే ఎన్. హోల్స్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, సో పి. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటంటే, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఆర్ ఫార్మ్డ్ బై డోపింగ్ విత్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్. పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ అని, ఆర్సెనిక్ అని, యాంటిమనీ. వీటిని యాడ్ చేస్తారు ప్యూర్ సెమీ కండక్టర్స్ కి. అవి యాడ్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుద్ది? ఎన్ టైప్ ఫామ్ అవుద్ది. దీనికి సిమిలర్ గానే ఈ పాయింట్ ఉంది చూసుకోండి. మరి పీ టైప్ సెమీ కండక్టర్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే పెంటావాలెంట్ కాదు, ట్రైవాలెంట్ యాడ్ చేయాలి. సో స్ట్రక్చర్ సిమిలర్ గా ఉంటుంది, ఆ కరస్పాండింగ్ పాయింట్ మీరు రాయాలి. ఓకే, పెంటావాలెంట్ కంటే ఎగ్జాంపుల్ ఏం రాసాం? ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ రాసాం. ట్రైవాలెంట్ కి ఏం రాయాలి? బోరాన్, గాలియం, ఇండియం రాయాలి. ఓకే, నెక్స్ట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ లో ఎన్ అంటే ఎన్ నెగిటివ్ కదా, అంటే ఎలక్ట్రాన్స్ కదా, ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ క్యారియర్స్. అదే పీలో అయితే పి అంటే పాజిటివ్ కదా, హోల్ కదా, సో ఈ పాయింట్ ఇక్కడ ఎలా రాస్తారు? హోల్స్ ఆర్ మెజారిటీ క్యారియర్స్ అని రాస్తారు. అలాగే ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో మైనారిటీ క్యారియర్స్ ఏంటి? హోల్స్ కదా, ఒకటి ఎక్కువ ఉంటుంది, ఇంకోటి తక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి ఎన్ లో, ఎన్ అంటే నెగిటివ్ కదా. సేమ్ అదే పీ టైప్ సెమీ కండక్టర్ లో హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి, కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ మైనారిటీ క్యారియర్స్. ఓకే, సో ఇలా సిమిలర్ గా చదువుకోవచ్చు అన్నమాట. ఈ క్వశ్చన్ ఫస్ట్ చదవమని చెప్తాను నేనైతే. బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో చాలా సిమిలర్ గా నోట్స్ ఉంది, ఆల్మోస్ట్ మీరు అర్థం చేసుకుంటే చాలా క్విక్ గా మీరు దీన్ని మెమరైజ్ చేయొచ్చు. సిమిలర్ గా నోట్స్ స్ట్రక్చర్ అంతా సిమిలర్ గా ఉంది కాబట్టి ఒక పాయింట్ చదివితే వేరే దాంట్లో పాయింట్ జస్ట్ మార్చి రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ లో హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని రాస్తారు, అదే పాయింట్ ఇక్కడ ఏమని రాస్తారు? ఇన్సులేటర్స్ లో లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని రాస్తారు. ఓకే, అలా సిమిలర్ గా చదువుకుంటే ఈజీగా ఉంటుంది మీకు నోట్స్. అలాగే అందుకే బ్రెయిన్ స్టార్మ్ చేసి చాలా టైం తీసుకుని రాశాను ఈ నోట్స్ ని. ఓకేనా, ఇది యూటిలైజ్ చేసుకున్నాను. సో ఇంకో వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. ఇలా ఒక అట్లీస్ట్ ఒక 5 or 6 ఎస్ఏ క్వశ్చన్స్ చదువుకుంటే చాలా ఈజీగా మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అన్నమాట.